హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. శోభితా ధూళిపాల, నాగ చైతన్య ఎక్కడ చూసినా ఈ నవజంట గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. వీరితో పాటు అనూహ్యంగా ఇంకో వ్యక్తి గురించి కూడా మాట్లాడుకుంటారు. ఆయనే పెద్దగా పరిచయం చేయని అవసరం లేని పేరు వేణుస్వామి. వీళ్ళ నిశ్చితార్థం తర్వాత వీళ్ళ జాతకం చూసి 2027 తర్వాత వీళ్ళు విడిపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఒక స్త్రీ మూలంగా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అనూహ్యంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఇదే వేణుస్వామి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇంకా నేను పొలిటికల్ లీడర్స్కి సంబంధించి కానీ సెలబ్రిటీలకి సంబంధించినటువంటి జాతకాలు చెప్పను, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి నేను వెళ్ళను అని ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పటికీ నెట్టింట అలాగే ఉండింది. సో మరి అనూహ్యంగా ఇప్పుడు వీళ్ళ నిశ్చితార్థం తర్వాత వీళ్ళ జాతకాలు ఎందుకు చూశారు అండ్ ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు ఎందుకు తీసుకొచ్చారు? సో ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం చేయని అవసరం లేని పేరు అది, మనందరికీ తెలిసిందే. సో ఆయన నాగ చైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం తర్వాత వాళ్ళ జాతకాలు చూసి 2027లో ఒక స్త్రీ మూలంగా వీళ్ళు విడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అంతవరకు బాగుంది. ఇదే వేణుస్వామి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత నేను మళ్ళీ జాతకాలు చెప్పను, సెలబ్రిటీస్ కానీ పొలిటికల్లీ చెప్పను అన్నారు. మరి వీళ్ళది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు ఆయన ఏమి ఉద్దేశించి జాతకాన్ని బయట పెట్టాల్సి వచ్చింది? అంటే వేణుస్వామి ఆయన మనం చూస్తే అది మొట్టమొదటి నుంచి తను చెప్పే జాతకాలు కానీ, సో ఆ జాతకాలు చెప్పే తీరు కానీ, సో అట్లాగే తను ఒక వివాదాస్పద ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకున్నారు. సో తనకు సంబంధం లేకపోయినా అవతల వాళ్ళతోటి లైమ్ లైట్లో ఉండాలి. ఆయనకి కొంచెం అది ఉన్నట్టుగా కనపడుతుంది. మీడియాలో మనం ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉండాలి, ప్రచారం కావాలి, మనకి పబ్లిసిటీ పిచ్చి తనకి ఉన్నట్లు, మొదటి నుంచి ఉన్నట్లు మనం గమనించవచ్చు ఆయన ధోరణి చూస్తే. సో ఇప్పుడు తను ఏదైతే చెప్పి కూడా 2.5 నెలలు అయింది అంతే. ఆయన మాటలు అవి చెప్పి నేను ఇంకా ఏ సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి నేను ఇంక వెళ్ళను, వాళ్ళ గురించి ఆ జాతకాలు చెప్పను, అట్లాగే పాలిటిక్స్లో కూడా నేను జాతకాలు చెప్పను, ఎవరి గురించి కూడా ఎవరి వ్యక్తిగత వివరాలు కూడా నేను వాటి గురించి వాళ్ళ జాతకాలు చూడను అని చెప్పేసి అన్నట్టుగా తనే చెప్పుకున్నాడు. మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానికి తను కవర్ చేసుకుంటూ యాక్చువల్గా నేను ఇది వాళ్ళ మేలు కోరే చెప్తున్నాను, ఇది నెగిటివ్గా చెప్తున్నానని అనుకోవద్దండి, వాళ్ళకి నా జాతకం తప్పు కావాలని మనస్ఫూర్తిగా నేనే కోరుకుంటున్నాను అని ఇట్లా మళ్ళీ అది కూడా వ్యాపార ధోరణి అనమాట. అది అంటే దాన్ని కూడా కమర్షియలైజ్ చేసుకోవటం తను. సో నేను ఒక మంచి కోసమే చెప్తున్నాను, వాళ్ళు విడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మళ్ళీ నివారణ చర్యలు చేసుకుంటే ఎవరినన్నా జ్యోతిష్కుని కలిసి వాళ్ళకి తెలిసిన వాళ్ళని నివారణోపాయాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు. అసలు నీకెందుకురా బాయ్, ఎవరికి పట్టింది నీకెందుకు పడుతుంది, నీకెందుకు? ఒకవైపు వాళ్ళ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు నాకు ఇంకా నేను వాళ్ళ జోలికి వెళ్ళనని చెప్పినోడే నువ్వే కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎవరు చెప్పారు నిన్ను, ఎవరు అడిగారు నిన్ను? వాళ్ళిద్దరి జాతకం చూడాల్సిన పని ఏంది? రాహు ఎక్కడున్నాడు, కేతు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, నేరుగా కుజుడిని చూస్తున్నాడు శుక్రుడు అని ఎందుకు ఈ కథలని ఎందుకు? అంటే తను మళ్ళీ అదే ధోరణి అనమాట. తను విమర్శలు చేస్తున్నా దాన్ని ఆస్వాదిస్తుంటాడు అనమాట ఆ విమర్శల్ని. అంటే ఆ విమర్శలు కూడా ఆయనకు పాపులర్ తీసుకొస్తాయి కదా, తనను లైమ్ లైట్లో ఉంచుతాయి కదా ఎప్పుడు కూడా. అందుకని అది కొంతమందిలో మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా 2-3 రోజుల క్రితం, షైన్ టామ్ చాకోకి చెప్తున్నట్టుంది. అది ఎంతసేపు ఒక హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఒకటి ఉంటుంది అనమాట, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని. సో ADHD. సో నేను అనుకోవటం ఇతనికి కూడా అది ఉందేమో నాకు డౌట్. ఓకే. సో అందుకనే తను ఎక్కువగా ఓవర్గా తనను తాను ఊహించుకోవడంతో పాటు తను ఎక్కువగా పబ్లిసిటీ కూడా కోరుకోవటం. సో అందరిలో తాను ఒక ప్రత్యేకంగా విలక్షణంగా కనిపించాలని తహతహలాటం, ఇదంతా కూడా ఇతనిలో కూడా కనిపిస్తుంది ఇంకొక రూపంలో. సో కొంతమందికి అది దాన్ని ప్లస్ అనుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దాన్ని రుగ్మతగా భావించి దానికి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో నేను అనుకోవటం ఈయనకి ఈ 2 రకం కోవకి చెందిన వ్యక్తి అనుకుంటా. దీనికి ఈ ADHD ఉందేమో డౌట్, దీనికి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే బెటరు, ఎవరన్నా కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా
సో తగ్గించుకునే పని చూసుకుంటూ బెటర్. అంటే తనకి మళ్ళీ తగ్గితే మళ్ళీ ఇది ఉండదు కదా, మళ్ళీ ప్రచారం ఉండదు కదా. ఇప్పుడు ఏమైంది, ఈయన ఇలా గురించినటువంటి ఈ జాతకాలు ఇట్లా చూసి చెప్పి 2027లో వరకు పర్వాలేదు, ఆ తర్వాత నుంచి కలతలు మొదలవుతాయి, అది కూడా ఒక స్త్రీ కారణంగా. అంటే ఆయన ఇదివరకు చెప్పాడు ఏది సమంత నాగచైతన్య సంబంధించి. సాధారణంగా ఇవాళ రోజుల్లో లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నటువంటి సెలబ్రిటీలు చాలామంది కొంతకాలం తర్వాత విడిపోతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే కేవలం మనమైనా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయనకి ఏంటంటే ఒక జ్యోతిష్య శాస్త్రం అనేది ఏదైతే ఉందో దాన్ని చదువుకున్నాడు కాబట్టి దాని ప్రకారంగా చెప్తాడు ఏవో అట్లా అని. కానీ అన్నీ కూడా ఏదైనా సరే, ఏ పెళ్లి ముహూర్తం అయినా సరే జాతకాలు చూసి కదా పెట్టేది. కానీ అన్నీ ఉంటున్నాయా? సో అంటే ఆ మంచి ముహూర్తం పెడితే వీళ్ళు కలకాలం కలిసి ఉంటారన్నది కదా, కానీ ఉంటున్నాయా? మరి అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే మళ్ళీ దానికి ఏవో రీజన్స్ చెప్తారు. అవన్నీ కాదు. అంటే ఈరోజు ఎవరైనా సరే ముహూర్తాలతో పెళ్లి చేసుకున్నా, ముహూర్తాలు సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నా, ఇది మన సంప్రదాయం ప్రకారం చేసుకునే ఇది హిందూ సాంప్రదాయం. ఈ కాకుండా ఇదే ముహూర్తానికి పెళ్లి చేసుకునే వాళ్ళు ఇంకెక్కడ ఉండొచ్చు. సో వాళ్ళకి ఇవన్నీ అప్లై కావా? సో వీళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం ఏవో చెప్తారు అవి. సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ నాగచైతన్య శోభిత ధూళిపాళ ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నటువంటి జంట కారణం మనకందరికీ తెలిసిందే. సో ఒకసారి ఆల్రెడీ సమంతతో విడిపోయినటువంటి నాగచైతన్య, అటు సమంత పెద్ద సెలబ్రిటీ, నాగచైతన్య పెద్ద సెలబ్రిటీ. బహుశా నేను అనుకోవటం శోభిత గురించి నీకు ఎక్కువగా తెలిసి ఉండదు. అందు గురించి కెరీర్ పరంగా చూసుకుంటే ఆమె 100% సమంత. సో కెరీర్లో చూసిపోతుంది, ఇంక 20% కెరీర్ పరంగా చూసుకుంటే. అట్లాగే ఒక పేరుగా చూసుకుంటేనేమో ఆమెకి 50 మార్కులు వేస్తాను, ఇంక 10 మార్కులు వేస్తానని ఏవో చెప్పాడు. నీ మార్కులు ఎవరికి కావాలి, ఇక్కడ ఎవరు అడుగుతారు? సో శోభిత గురించి ఈయనకి తెలియదంట. ఆమె ఒకప్పుడు మిస్ ఇండియా, ఆమె మాజీ మిస్ ఇండియా ఆమె. పైగా సమంత కంటే ముందే ఆమె దేశవ్యాప్తంగా దేశ ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి సెలబ్రిటీ ఆమె. హాలీవుడ్లో కూడా వర్క్ చేసింది. మేడ్ ఇన్ హెవెన్ అనే ఒక వెబ్ సిరీస్ ఆమెని చాలా పెద్ద పేరు తీసుకొచ్చింది. సో అందులో వన్ ఆఫ్ ది ఫిమేల్ లీడ్ ఆమె. సో అట్లా ఆమెకి చాలా పేరు ఉంది. కాకపోతే సమంతకు ఉన్నటువంటి అంత గ్లామర్ కానీ అన్ని సినిమాలు హీరోయిన్గా చేసి ఉండకపోవచ్చు ఆమె. బట్ శోభిత ధూళిపాళ ఆల్రెడీ ఆమె నేషనల్ సెలబ్రిటీ ఆమె. సో నాగచైతన్య సమంత విడిపోవటంలో ఆ రోజుల్లో శోభిత ఉంది అని కూడా మనకు వార్తలు వచ్చాయి. సో అది కారణం అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ వీళ్ళిద్దరూ కూడా అట్రాక్ట్ అయ్యారు అనేది మనకి ఇప్పుడు రూఢి అయ్యింది. ఎందుకంటే తను కొన్ని సందర్భాల్లో నాగచైతన్య కనిపించినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆమె కూడా ఉండటం కొన్ని ఇమేజెస్లో కనిపించింది. సో అందువల్ల చాలా కాలం నుంచే వీళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్లో ఉన్నారు, లవ్లో ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఓకే, నిజంగానే లవ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారనే విషయం బయట ప్రపంచానికి అందరికీ తెలిసింది. ఇంకా వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలి. ఇది లోపల 2027లో తర్వాత కష్టం వీళ్ళకి. కుజుడిని శుక్రుడు చూస్తున్నాడు, నేరు చూస్తున్నాడు. ఇవన్నీ అంటే ప్రెడిక్ట్ చేయాలంటే ఏమైనా చేయొచ్చండి. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఈయన పెళ్ళి ఏంటి పరిస్థితి అనేది కూడా వేరే వాళ్ళు తీయటం మొదలుపెట్టారు. తెలుసు కదా, ఆమె వీణా శ్రీవాణి గారిని పెళ్లి చేస్తున్నారు. వీణా విద్వాంసురాలు ఆమె, పేరు పొందినటువంటి వీణా. ఆమె ఆయన్ని ప్రేమించి కావాలని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇష్టపడ్డారు. మరి ఇప్పుడు చాలామంది జ్యోతిష్కుల చేత చెప్పిస్తున్నారు మీడియా హౌసెస్, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, అతని జాతకం ఏంది అసలు అని చెప్పేసి. ఎందుకు ఇదంతా కూడా లేనిపోని, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మంచి ఇది ఉంది, వీళ్ళు ఆ గురించి నెగిటివ్గా ఏదైనా ప్రచారంలో తీసుకొచ్చారనుకోండి వేణుస్వామి, వాళ్ళ కాపురంలో కూడా కలతలు వచ్చే అవకాశం ఉంటుంది రేపొద్దున. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడే 2027లో ఎదురిగి కలిసి ఉండే అవకాశం తక్కువగా ఉంటున్నారు కాబట్టి మనం ముందుగానే పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అని చెప్పేసి వీళ్ళు ఆలోచన తాటు కూడా రావచ్చు కొంతమందికి, కొంచెం మంది. మరి దానికి మళ్ళీ శాంతులని ఏవో మళ్ళీ యాగాలు, మళ్ళీ ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలు. ఇప్పుడు ఆయన కనుక కాముగా ఉన్నట్టయితే వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే లేదు, మనకు సంబంధం లేదు కదా. అది ఎవరి వ్యక్తిగతమైనటువంటి విషయం. అది ఎందుకు దాన్ని అనవసరంగా మీడియా ముందుకు వచ్చి రచ్చరచ్చ చేసుకోవటం.
వాళ్ళని నువ్వేదో ప్రచారానికి నీకు ప్రచారం కోసం వాళ్ళని ఎందుకు ఇబ్బందులు గురి చేయటం, మానసికంగా ఇబ్బంది గురి చేసినట్టే కదా ఇది ఇదంతా కూడా. సో ఈ యాంగిల్ పరంగా చూసుకుంటే వేణుస్వామి ఇది అంతా కూడా ఆయన కరెక్ట్గా చేయట్లేదని చెప్పేసి మనం గట్టిగా చెప్పచ్చు మనం. సో తనకు సంబంధం లేని వ్యవహారం. సో తను ఇవన్నీ ముందుకు వచ్చి ఇలాంటివన్నీ కూడా ఈ జ్యోతిష్కాలు చెప్పకపోతేనే మంచిది. తనే చెప్పినట్టుగా 2.5 నెలల క్రితం ఏదైతే చెప్పాడో ఆ మాట కట్టుబడి ఉంటే అందరూ సంతోషిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.